మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. నా పేరు పవన్ కళ్యాణ్. ఇది నా మొదటి వీడియో. నేను చేస్తున్నటువంటి ఈ మొదటి వీడియోలో చిన్న ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి అర్థం చేసుకొని మన్నించగలరు. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. బైబిల్ ప్రకారంగా 2027లో ఏం జరగబోతోంది దాని గురించి మనం తెలుసుకుందాము. దీని గురించి మనకు తెలుసుకోవాలంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో దేవుడు దానియేలు గారికి దర్శన రూపంలో గబ్రియల్ అనే దూత ద్వారా చెప్పబడింది. దాని గురించి మనం తెలుసుకుందామండి. మొదటగా దానియేలు 12:4 నుంచి చదువుకుందాం. దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు ఆ గబ్రియల్ అతడు చెప్పాను. దానియేలును నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నార బట్టలు వేసుకున్నవాడే ఏటి నీళ్లపైన ఆడుచుండు అని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడక సకల సంగతులు సమాప్తములగను. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడ వీటికి అంతమేమని అడుగగా అతడు ఈ సంగతులను అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టులను ఈ సంగతులను గ్రహింపలేకపోను గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగజే హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములు అగును. 1330 దినముల వరకు తాలుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. 1335 దినముల వరకు తాలుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇది గబ్రియలు ద్వారా దానియేలు గారికి వివరణ ఇవ్వడం జరిగిందండి. దీనికన్నా ముందు మనం అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అలాగే ఆదికాండము 13-14 వచనం చదువుకుందామండి. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి భూమి యొక్క వాగ్దానం అండి, ల్యాండ్ ప్రామిస్. అంటే ఇజ్రాయేలు ఆయనకు చెప్పినట్టుగా జీవిస్తూ ఆయనకు తోడుగా ఉంటారని ఆయన అబ్రహాం గారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము ఆయన దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో నీ సంతానానికి ఇస్తా అన్నాడు. కాబట్టి ఇజ్రాయేలు యూదులు అనేవాళ్ళు ఆయన మాట వింటూ ఆయనకు లోబడి ఉంటారని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఎంతగా ఆయనకు విరోధంగా అయ్యారో, ఆ విరోధం అవ్వడం వల్ల ఏం జరిగిందో మనకి ఇంకొక వచనంలో చెప్పబడింది. వాళ్ళు ఏ విధంగా ఆయనకు కోపం చెప్పించారు, ఏ విధంగా ఆయనకు విరోధం అయ్యారో ఇంకొక వచనంలో చూద్దాం. ఇర్మియా 25:4-11 వరకు మనం చదువుకుందామండి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టింపకుండునట్లును నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గము మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసంగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలగడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గకుండిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలు ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజుకు పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదికి నీ నివాసుల మీదికి చుట్టూనున్న ఈ జనములందరి మీదికి వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో
ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. అలాగా దేవుడికి లోబడకపోవడం వల్ల వారికి వచ్చినటువంటి శిక్ష ఇది. ఆ కాలంలో నెబుకద్నెజరు కాలంలో 70 సంవత్సరములు నెబుకద్నెజరు రాజ్య పరిపాలనలో వీళ్ళు బానిసలుగా ఉండబడ్డారు. అప్పుడు ఆ కాలంలో దానియేలు గారికి వచ్చినటువంటి మాటలు అన్నమాట ఇవి. అందుకు ఇప్పుడు ఈ మాటలు మనము ఒకసారి మళ్ళీ నీట్గా ఆలోచిద్దాము. ఇజ్రాయెల్ని దాదాపుగా బానిసలుగా చేసుకొని వాళ్ళ ల్యాండ్ని ఆక్రమించుకున్నటువంటి రాజ్యాలు ఏమేమి ఉన్నాయంటే బాబిలోనియన్స్, మాదీయులు, పర్షియన్స్, గ్రీకులు, రోమీలు. దానియేలు 12వ అధ్యాయము 4వ వచనం నుంచి కొంచెం క్లారిటీగా వెళ్దామండి. దానియేలు, నీవు ఈ మాటను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియలు నాతో చెప్పాను. ఈ మాటలను ముద్ర వేయుము దానియేలు, ఎందుకంటే చాలామంది తెలివి అధికంగా అయినందువలన నలుదిశల మనుషులు ప్రయాణం చేస్తారు కాబట్టి వీటిని ముద్ర వేయుము. 5వ వచనము, దానియేలను నేను చూచుచుండగా మరి 2 మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడు నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నీళ్లపైన ఆడుచుండు అని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, ఏటి యువతల ఏటి అంటే కుడిగా ఎడమగా మధ్యలో ఒక మనిషి ఆ నదిలో పైన తన చేతులు ఎత్తి మరి ఇట్లా ఉన్నాడనమాట. ఇక్కడ ఉన్నటువంటి దానియేలు గారు చూస్తూ ఉన్నారు. 2 ఉన్నారు కదండి, లెఫ్ట్ రైట్. ఇందులో ఒకడు ఈ ఆశ్చర్యం ఎప్పుడు ముగుస్తాయని చెప్పేసి అనగా ఆయన చెబుతున్నటువంటి మాట చూద్దామండి. నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవియగు అని నామమున ఒట్టి పెట్టుకుని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయడం ముగింపబడక సకల సంగతులు సమాప్తములగను. 10వ వచనం అండి, అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్టకారం చేదురు గనుక ఏ దుష్టులు నీ సంగతులను గ్రహింపగలేకపోవును. కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలుగు చేయ హేమైన దాన్ని నిలబెట్టు వరకు 1290 దినములగును. అనేకులు తమను శుద్ధిపరచుకొని చాలా పవిత్రులుగా మారుతూ ఉంటారనమాట. ప్రకాశమానులుగా నిర్మలను అగుదురు. అలాగా విశ్వాసులు ఎంతమంది పెరుగుతుంటారో అలాగే దుష్టులు కూడా పెరుగుతూ సత్యాన్ని చెడగొడుతూ అబద్ధంలోనే జీవించేలాగా అబద్ధం చెప్పుకుంటూ ఉంటారనమాట. అలాగా ఈ దుష్టులు ఎవరిని ఈ విషయాల గురించి గ్రహించలేరు. కేవలం అది విశ్వాసులు మనము మాత్రమే గ్రహించగలము. అందుకు ఇవి బుద్ధిమంతులు గ్రహించెదరు. బుద్ధిమంతులు గ్రహిస్తారంటే విశ్వాసులు గ్రహించే ప్రతి ఒక్కరు బుద్ధిమంతులే, చెప్పే ప్రతి ఒక్కరు బుద్ధిమంతులే, వాటిని విని గైకొని జీవించే ప్రతి ఒక్కరు బుద్ధిమంతులే. కాబట్టి మనమంతా బుద్ధిమంతులుగా ఉండాలని మనం కోరుకుందాము, అలాగే జీవిద్దాం. అనుదిన బలి నిలిపి చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలుగు చేయి హేమైన దాన్ని నిలబెట్టు వరకు 1290 దినములగును. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ కాలంల గురించి తెలియాలంటే ఏ కాలంల గురించి? కాలములు, అర్ధకాలములు, 1290 దినములు, 1335 దినములు. వీటి గురించి మనకు తెలియాలంటే ముఖ్యంగా అనుదిన బలి నిలిపి చేసిన కాలం ఏంటో మనకు తెలియాలి. ఇజ్రాయేలుకి అనుదిన బలి నిలిపి చేయబడిన కాలం ఏంటో మనము తెలుసుకుందాము. అసలు అనుదిన బలి అంటే ఏంటి? అనుదిన బలి ఎందుకు ఆపివేయబడింది? ఎవరు ఆపారు? ఏ కాలంలో వాటిని నిలుపు చేయబడేలా ఏ మనుషులు చేశారన్నది మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా 3 times మనకి అనుదిన బలి నిలిపి చేసినటువంటి దాఖలాలు మన చరిత్రలో మనకి తెలుసు. వాటి ఏంటో మనం చూద్దాము. అనుదిన బలి. దానియేలు 11:21. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్యఘనత నియ్యరు గాని నెమ్మది కాలముందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ఈ వచనంలో చెప్తున్నటువంటి రాజు ఎవరంటే అంతియోకస్ 4 ఎపిఫెనెస్ అనమాట ఆయన పేరు. ఆయన పుట్టినటువంటి సంవత్సరం 2215 క్రీస్తు పూర్వం. ఆయన మరణించినటువంటి సంవత్సరం 164 BC. ఆయన రాజ్యకాలం 175 BC నుండి 164 BC. ఆయన సెల్యూసిడ్ సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరియా, టర్కీ ఇక్కడ ఆ ప్రాంతాలు అనమాట. అతను మామూలుగా ఒక పిచ్చోడు అని చెప్పేసి ఆయనకు ఒక బిరుదు ఉందండి. ఆయన ఎందుకు పిచ్చోడు అనేది ఆయన చేసినటువంటి కార్యాలు అటువంటివి.
ఆ ప్రజలు ఆయనకి ఎంత మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయలేదు, రాజుగా అవుతాను అన్నప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. కానీ అప్పటికి తనంతకు తానే రాజుగా ఆయన చెప్పుకుని ఆయనే నిలబడతాడనమాట. ఎందుకు అనగా సెల్యూకస్ 4 ఫిలోపేటర్ మరణం తర్వాత, సెల్యూకస్ 4 ఫిలోపేటర్ ఆ రాజు మరణం తర్వాత డెమోట్రియస్ 1 అనేటువంటి పర్సన్ కింగ్ అవ్వాలి. అతనికి వయసు చాలా చిన్నవాడు. అందులో అతను చేసినటువంటి ఒక అతిక్రమమునకు రోమ్లో బందీగా ఉండేవాడు. అందుకు ఈ అంతియోకస్ అనేటువంటి ఈ రాజు తనకు తానుగా రాజుగా నియమించుకుంటాడు. 22వ వచనం చూద్దామండి. 11వ అధ్యాయము. ప్రవాహము వంటి బలము అతనికి ఎదుట నుండి వారిని కొట్టుకుని పోవటం వలన వారు నాశనమగుదురు. సంధి చేసిన అధిపతి సహా నాశనమగుదురు. అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్ప జనము గలవాడే ఎదురాడి బలము పొందును. ఎంతమంది ఆయనకు వచ్చి చెబుతున్నా సరే ఆయన పెద్ద పెద్ద మనుషులను, అక్కడ ఉన్నటువంటి సంధి చేసినటువంటి మనుషులను కూడా ఆయన, అధిపతులను కూడా ఆయన మోసపుచ్చి వాళ్ళను చంపే విధంగా, నాశనం చేసే విధంగా ఆయన తనకు తానుగా హెచ్చించుకుంటాడు. ఆయనకు ఎవరు నాకు ఎదురు రాకూడదని అంటే ఆయన నిశ్చయించుకొని అలాగ ముందుకెళ్తుంటాడు. స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి చాలా చాలా ఘోరంగా ఎదురుగా పోరాడి మరీ బలం పొందుకుంటాడు. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి, క్షేమము గల దేశము వచ్చి అంటే అది ఇజ్రాయెల్ దేశం అండి. ఆ ఇజ్రాయెల్ దేశంకి ఎందుకు వస్తున్నాడంటే యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఏ యుద్ధం, ఎవరితో యుద్ధం చేయడానికి వస్తున్నాడు? ఈయన ఈ అంతియోకస్ అనేటువంటి ఈ పర్సన్ ఉత్తర రాజు. ఈ ఉత్తర రాజు దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఆ దక్షిణ దేశపు రాజు ఎవరు? టోలెమీ. అలాగా ఆ యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి రావాలి కాబట్టి ఆ ఇజ్రాయెల్లో వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే తన పితరులు కానీ తన పితరుల పనులు పితరుల కానీ చేయని దాన్ని చేయును. ఏదనగా అచ్చడ ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచి పెట్టును. అంటే ఆయన వస్తున్నటువంటి ఈ మార్గంలో ఇజ్రాయెల్ని చాలా బాధపెట్టి వారి ఆస్తులు తీసుకొని, దోపుడు సొమ్మును తీసుకొని, భూములను విభజించి మొత్తం ఆయనకు ఫుల్ అధికారంగా ఉండే విధంగా ఆయన అలాగ చేస్తూ అంతటా కొంతకాలము ప్రకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును. అతడు గొప్ప సైన్యం సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయుటకు తన బలం సిద్ధపరిచెను. దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయాలని చెప్పేసి ఆయన వస్తున్నప్పుడు తన మనస్సును రేపుకొను గనుక దక్షిణ దేశపు రాజు కూడా తన సైన్యంను సిద్ధపరచుకుంటాడు. టోలెమీ కూడా యుద్ధం కోసం సిద్ధమవుతాడు. అలాగే వీరి మధ్యన యుద్ధం జరుగుతుంది. దాదాపుగా యుద్ధం జరిగి ఆయన అంతియోకస్ గెలుస్తాడు. మ్యాక్సిమం అలెగ్జాండ్రియాను తప్ప మిగతా అంతటి ఆయన తీసుకుంటాడు. ఈయనని ఆయన గుప్పట్లో పెట్టుకుంటాడు. దక్షిణ దేశపు రాజుకు వ్యతిరేకంగా అంతియోకస్ చేసినటువంటి ఆ ఆలోచనలు, ఆయనకు విరోధంగా ఎన్నో ఉపాయాలు చేశాడు. ఆ చేసినటువంటి ఉపాయముల చేత ఆ రాజు అంటే టోలెమీ అనేటువంటి ఈజిప్ట్ రాజు నిలబడలేక పోతాడు. ఆయన ఓడిపోతాడు. అలా ఓడిపోయిన తర్వాత అతడు మిగుల ద్రవ్యం గలవాడై అతడు ఆ ఈజిప్ట్ నుంచి ఎంతో ధనము, వాళ్ళ దేవతల యొక్క విగ్రహాలు, బంగారములు వాళ్ళని దోపుడు సొమ్ముగా దోచుకొని 28వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అతడు మిగుల ద్రవ్యం గలవాడై తన దేశమునకు మరలును, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. పరిశుద్ధ నిబంధనకు విరోధి అంటే ఇజ్రాయేలుకు, యూదులకు విరోధి అయ్యి దేవుడు చెప్పినటువంటి ఆయన ఆజ్ఞలకు వాటి అందరికీ విరోధి అయ్యి ఇజ్రాయెల్ని ఎంతో ఇబ్బంది పెట్టి తిరిగి వాళ్ళని ఏదో ఆట ఆడుకున్నట్టుగా ప్రతిసారి ఆయన వస్తున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడము, కొట్టడము, చంపడము, ఇష్టం వచ్చినట్టు చేయడము, అలాగ చేస్తూ ఆయన మరలి అతని దేశానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిర్ణయకాలం ఒకటి వస్తుందన్నమాట. నిర్ణయకాలమందు 29వ వచనము. నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును. మరలా రెండవసారి దక్షిణ దిక్కుకు ఆయన వస్తాడు. దక్షిణ దిక్కుకు వచ్చినప్పుడు మొదటగా ఉన్నట్లుగా ఇప్పుడు ఉండదు. మొదటగా ఎవరు ఆయనను అడ్డగించలేదు. అందుకు ఆయన దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేసి, అంటే ఈ ఉత్తర దేశపు రాజు అయినటువంటి అంతియోకస్ దక్షిణ దేశపు రాజు అయినటువంటి అంటే ఈజిప్ట్ రాజు అయినటువంటి టోలెమీతో యుద్ధం చేయడానికి మరలా వస్తాడు. ఆ మరలా వచ్చినప్పుడు ఈసారి అతనికి ఒకరు అడ్డుగా వస్తారు. ఆ ఒకరు 30వ వచనంలో చూడండి. అంతటా కిత్తీల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారంగా జరిగించుచు అతడు మరలి పరిశుద్ధ నిబంధన నిషేధించిన వారిని విచారించును. అంతటా కిత్తీల ఓడలు, కిత్తీలు అంటే ఎవరండి? కిత్తీలు అంటే మెడిటేరియన్ సీలో
సైప్రస్ అనేటువంటి ఒక ల్యాండ్ ఏమంటారు ద్వీపం ఉంటుందండి. ఆ ద్వీపంలో ఉన్నటువంటి కిత్తీయులు వారు రోమ్‌తో బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాగా అలా వచ్చేటప్పటికి అప్పటికి ఈ టోలెమీకి కూడా రోమ్‌తో సంబంధాలు మంచిగా ఉంటాయి. వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్‌షిప్‌ను బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఈసారి మళ్ళీ ఈ సెల్యూసిడ్ రాజు అయినటువంటి అంతియోకస్ యుద్ధానికి వచ్చేటప్పుడు ఈ కిత్తీయుల ఓడలు అంటే ఇందులో రోమన్స్ ఉన్నారు, కిత్తీయులు. ఇందులో ఒక మెయిన్ పర్సన్ ఆయనను అడ్డగిస్తాడు. ఎవరిని? అంతియోకస్‌ని ఒక రోమన్ రాయబారి అడ్డగిస్తాడు. ఆయన పేరు గయాస్ పాపిలియస్ లెనాస్. ఈయన రోమన్ రాయబారి. ఆయన అడ్డగించి చెబుతాడు, ఇంతటితో నువ్వు యుద్ధం ఆపేయి, ఇంకా టోలెమీ దగ్గరతో యుద్ధానికి వెళ్ళొద్దు, ఇంతటితో ఆపేసి నీ పని నువ్వు చూసుకోండి, లేదంటే మీరు కానీ దీన్ని అతిక్రమిస్తే రోమన్ సామ్రాజ్యం మొత్తం మీ మీద యుద్ధం ప్రకటిస్తా అని చెప్పేసి అంటారు. అంతటితో ఆయన భయపడి వెనుదిరిగి ఆ కోపంతో నన్ను అవమానించారు కదా అని చాలా అవమానంగా చూసి నేను ఓడిపోయినటువంటి ఆ క్రోధంతో ఆయన వెనుదిరిగి ఇజ్రాయిల్ మీదకి వస్తాడు. అంటే ఎప్పుడైతే ఆయన ఈజిప్ట్కి వెళ్ళకముందుకే ఇక్కడ అడ్డుకున్నారో, ఆ అడ్డుకోవడం వల్ల ఆయన వెనుదిరిగి వెళ్ళేటప్పుడు ఇజ్రాయిల్కు వెళ్ళి ఆ కోపాన్ని ఇజ్రాయిల్ మీద చూపించాడు. ఏ విధంగా చూపించాడో చూడండి ఇక్కడ 31వ వచనం. అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుచేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు. చూడండి, అతని పక్షమున సూర్యుడు లేచి అతని సైన్యం వెళ్ళి ఈ యూదులని పరిశుద్ధ కోటను అపవిత్రపరుస్తాడు. ఏ విధంగా అపవిత్రపరుస్తాడో చూద్దామండి. అతను ఒక దేవతా విగ్రహంని తీసుకొచ్చి యూదుల టెంపుల్లో దేవతా విగ్రహం పెడతాడు. ఆ దేవుడు ఎవరు అంటే ఆకాశము ఉరుముల దేవుడు అంట. ఆకాశము ఉరుముల దేవుడు. ఆయన పేరు జ్యూస్ అంట. ఆయన ఒలింపియస్ జ్యూస్ అనమాట. ఒలింపియస్ అనేటువంటి దాని నుంచి వచ్చినటువంటి ఆయన దేవతలకు రాజు అన్నట్టుగా గ్రీకులు చూస్తారు. అంటే ఈ గ్రీకు దేవుణ్ణి తీసుకొచ్చి మన యూదా టెంపుల్లో అలాగా అపవిత్రం చేస్తాడు ఆ విగ్రహాన్ని పెట్టి. అతనికి జూపిటర్ బృహస్పతి అని కూడా పేరు, ఆ జ్యూస్ అనేటువంటి దేవత. ఈయన ఎందుకు ఇంతలా నేను చెప్తున్నటువంటి నిబంధన ఎందుకు ఇట్లా మీరు పోతున్నారు అని చెప్పేసి ఆలోచిస్తారు. ఎందుకు ఆ నిబంధన ఏంటి? మీరు మీ దేవుణ్ణి పూజించకూడదు, నేనే దేవుణ్ణి, మా గ్రీకుల దేవుడి నుంచి వచ్చినటువంటి కుమారుని నేనే, మీరు నన్నే మొక్కాలని చెప్పేసి తనకు తాను హెచ్చించుకున్నవాడు. యూదులు ఎంత మాత్రం ఆయనకు తల వంచకపోయేసరికి ఆయన ఆక్రోశంతో చాలా కోపంతో ఈ విధంగా చేస్తున్నాడు అనమాట. వాళ్ళని కావాలని ఇజ్రాయల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ దేవతా విగ్రహం తీసుకొచ్చి ఆ గ్రీకు మామూలుగా యూదా విశ్వాసంలో ఉన్నటువంటి వీళ్ళని గ్రీకు యూదా అనేటువంటి విశ్వాసాన్ని ఆరాధన చేయాలని చెప్పేసి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టేస్తాడు. అది పెద్ద అపవిత్రం చేసేస్తాడు ఆయన. ఇంకొక పెద్ద చాలా అవమానకరంగా చాలా ఘోరమైనటువంటి బలి ఇస్తాడు. ఒక పందిని తీసుకొస్తాడు. పంది ఇజ్రాయెల్కి హేయంగా ఉంటుంది. అది తెలుసుకొని పందిని తీసుకొచ్చి దేవాలయంలో ఆ పందిని బలి ఇచ్చి ఆ రక్తాన్ని వాళ్ళ మీద చల్లడము, ఆ యూదా టెంపుల్లో అంతటా చల్లడము చేయడం చాలా పెద్దగా అపవిత్రం చేసేస్తాడు. ఇవన్నీ చూసి భరించలేక ఇజ్రాయేలు ఒక పోరాటం చేస్తారు. ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేస్తారు. తిరుగుబాటుదారులు ఎవరంటే మక్కబీయులు. ఈ మక్కబీయులే అక్కడ నుంచి మొదలయ్యారనమాట. ఈ మక్కబీయులు చేసినటువంటి ఈ పోరాటం వల్ల, ఆయన చేసినటువంటి అపవిత్రం వల్ల దాదాపు 3 సంవత్సరాలు వాళ్ళకి బలి ఆగిపోయింది. అంతవరకు బలులు కొనసాగుతుంటే ఈయన చేసినటువంటి ఆ దేవతా విగ్రహాన్ని పెట్టడము, ఆ పందిని బలి ఇవ్వడము, ఇలాగ చేయడం వల్ల 3 సంవత్సరాల వాళ్ళకి ఆ పోరాటంలో బలి ఆగిపోయింది. ఇది మొదటి బలి ఆగిపోవడం. ఇజ్రాయెల్కు అనిదిన బలులు 3 సార్లు వాళ్ళకి అవి ఆగిపోయాయి. అందులో మొదటి మీరు చూస్తారు, రెండవది ఏంటో చూద్దాము. రెండవది యేసుక్రీస్తు వారు కూడా దీని గురించి హెచ్చరించారు. అది ఎక్కడో మనం చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొంచెం చదువుకుందామండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమని మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవరును మిమ్మును మోసపరచకుండా చూచుకునడి. ముఖ్యమైనటువంటి మాట. ఆ యుగ సమాప్తికిని ఆయన రాకడకును ఎవరును మనల్ని మోసపరచుకోకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి. మోసం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ మొదలవుతుంది? సత్యంలో మోసం ఉండదు, సత్యంలో రక్షణ ఉంటుంది.
అబద్ధంలో అసత్యంలో మోసం ఉంటుంది. ఆ మోసం మనం పోకూడదు. ఇప్పుడు 15వ వచనం చూద్దాం చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. చదివే మనందరం గ్రహించాలి. దానియేలు గారి ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడ చెప్పబడింది చూద్దామండి. దానియేలు 9:26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యము నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. ఈ ప్రవచనమే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24లో హెచ్చరిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఒక హేయకరమైనటువంటి వస్తువు రాబోతుంది, నాశనం చేస్తుంది అందరిని చెప్పేసి ముందుగానే చెప్పబడింది. అది పూర్తిగా మనం తెలుసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24:15 వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలోనికి ఏదైనాను తీసుకొని పోవటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. యేసుక్రీస్తు వారికి ముందు చెబుతున్నటువంటి వాళ్ళు గ్రహించలేకపోయారండి. అప్పుడే శిష్యులు గ్రహించలేకపోయారు, ఎవరునూ గ్రహించలేకపోయారు. అంటే వీళ్ళు చేసే ఒక అతిక్రమం ఏదంటే యేసుక్రీస్తు వారిని తెలుసో తెలియకనో ఆయనను చంపివేయడం. అది ప్రణాళిక ఇలాగ జరగడం, అది అతిక్రమం. ఆ అతిక్రమమునికి శిక్ష ఇది. ఇలా జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. అందుకే ఆయన చెప్పాడు, నా కోసం ఏడవద్దండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు? నేను ఇప్పుడు మరణించిన, నేను తిరిగి లేచి వెళ్తాను, కానీ మీరు రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఉగ్రతే రాబోతుంది, దీని నుంచి మీరు తప్పించుకోవాలి, దాని నుంచి తండ్రికి ప్రార్థన చేయుడి అని చెప్పేసి ఆయన చెప్తానమాట. అది వారు గ్రహించలేకపోతారు. ఇలాగా ఆ క్రీస్తు శకం 70లో ఈ యూదులు చేస్తున్నటువంటి తిరుగుబాటు పోరాటానికి రోమన్స్ సహించలేకపోయారు. రోమన్ కింగ్స్ అప్పుడు నీరో చక్రవర్తిగా ఉన్నాడు. ఆ నీరో ఎంత చెప్పినా సరే వాళ్ళు వినడం లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి రోమన్స్ చేస్తున్నటువంటి ఆ బానిసత్వానికి వీళ్ళు ఎప్పటికైనా ఎదురు తిరుగుతారు. అది ఏ మనిషి అయినా బానిసత్వంలో ఉండడు. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఆ తిరుగుబాటును వాళ్ళు చూసి ఇంకా ఎక్కువైపోతుండడం వల్ల ఈ నీరో చక్రవర్తి ఏం చేస్తాడంటే టైటస్ అనేటువంటి సైన్యాధికారిని పంపిస్తాడు, వాళ్ళని అదుపు చెయ్యని. ఆ కోపంలో అప్పటికప్పుడు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళని ఇంకా ఖచ్చితంగా వాళ్ళని మన గ్రిప్లో పెట్టుకోవాలి, లేదంటే వాళ్ళు ఖచ్చితంగా మన మీద యుద్ధం చేస్తారు అని. అప్పుడు టైటస్ అనేటువంటి ఈ సైన్యాధికారి వెళ్ళి క్రీస్తు శకం 70లో ఆయన చేసినటువంటి ఊచకోత అంతా ఇంత కాదండి. ఆయన చేసినటువంటి చూసారు కదా, యేసుక్రీస్తు వారు ఎంత నీట్గా మనకు వివరించారు. మత్తయి సువార్త 24:15-22 దాకా చాలా నీట్గా ఆయన చెప్పాడు. ఇలాగ అంత ఘోరమైనటువంటి హేయకరమైన వస్తువు ఏదంటే ఈ టైటస్ అతని సైన్యం వెళ్ళి దేవాలయంను పడగొట్టి అంటించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో దేవాలయ గోడలను పడగొట్టి దేవాలయంలో మొత్తం అపవిత్రం చేసి అందులో ఉన్న బంగారు, అందులో ఉన్నటువంటి మంచి మంచి వస్తువులను అతను తీసుకెళ్ళిపోయాడు. దాదాపు కొన్ని వేల మందిని హతమార్చేశారు. ఆడవాళ్ళని లేదు, గర్భిణీ స్త్రీలను లేదు, ఎవరిని పిల్లలతో సహా వృద్ధులతో సహా అందరిని నరికి చాలా దారుణంగా చంపేస్తారు. ఆ ఊచకోతకి ఇజ్రాయేలు యూదులు భయపడి అప్పుడు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పారిపోతారు. ఆ ఊచకోత ఆ ఆసియా ఖండంలో అంత ఘోరమైనటువంటి చరిత్ర అది. క్రీస్తు శకం 70 అని మనం హిస్టరీలో కొడితే అంత ఫేమస్గా వినపడుతుంది హిస్టరీలో. వాళ్ళు చేసినటువంటి ఘోరం అంతా ఇంత ఘోరం కాదండి. ఆ ఘోరం అది తలుచుకున్నప్పుడు ఒక ఇలా జరిగిందని అలాగని చెప్పేసి ఇజ్రాయెల్ అంత ఈజీగా ఎవరికి భయపడదు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎంతవరకైనా సరే ఇజ్రాయెల్ ముందుకెళ్తుంది. ఇది రెండవ
అనుదిన బలి నిలిపివేసినటువంటి కాలం ఇప్పుడు క్రీస్తు శకం 70లో. మరి మూడవ అనుదిన బలి ఎప్పుడు నిలిపివేయబడింది చూద్దాం. మూడవ బలి ఎప్పుడు నిలిపివేయబడిందంటే ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఆ ఊచకోతకి భయపడి వెళ్ళిపోయారో దాదాపు 90% యూదులు కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన తర్వాత ఎంతో కొంత జనాభా అక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కొద్దిమంది అక్కడే ఉండిపోయారు. ఆ ఉండిపోవడం వలన ఇంకా అందరూ అది నాశనం అయిపోయింది కాబట్టి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అప్పటికి ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఎలాగోలాగా వాళ్ళు బలులు ఇచ్చుకునేవాళ్ళు, చిన్నగా బలులు ఇచ్చుకునేవాళ్ళు. అంటే దాదాపు క్రీస్తు శకం 70 నుంచి బలులు కొనసాగుతూనే ఉంది. ఒక సంవత్సరం వచ్చేలోపు అవి పూర్తిగా ఆపివేయబడ్డాయి. ఆ సంవత్సరాలు ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్గా ఇజ్రాయిల్లో ఈ టెంపుల్ మౌంట్ అంటే యూదుల టెంపుల్ దగ్గర ఏముంది? డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది. అంటే ఈ డోమ్ ఆఫ్ ది రాక్ ఉండడం వలన వాళ్ళకి బలికి ఛాన్స్ లేదు, వాళ్ళకి ఆరాధనకు ఛాన్స్ లేదు, వాళ్ళ మందిరం కట్టుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు వారికి బాగా ఫుల్గా అడ్డు ఉన్నది ఏంటంటే డోమ్ ఆఫ్ ది రాక్. ఈ డోమ్ ఆఫ్ ది రాక్ ఎప్పుడు వచ్చింది? అసలు ఎవరి ద్వారా వచ్చింది? మనకు తెలిసిందే. ఇస్లామిక్ ప్రజల విశ్వాసం ప్రకారం మహమ్మద్ ప్రవక్త ఆయన ఎప్పుడైతే ఆయన పుట్టిన తర్వాత ఆయన చేసినటువంటి మత ప్రచారం చాలా బ్రహ్మాండంగా చాలా పెద్దగా పాకిపోద్దండి ఇస్లాం మతం. ఆ పాకిపోవడం వలన ఇజ్రాయెల్ చెదిరిపోవడం వలన అప్పటికి ఇజ్రాయెల్కి ఎప్పుడు వీళ్ళకి అన్నదమ్ములకే గొడవలు అనమాట. ల్యాండ్ ప్రకారంగా కావచ్చు, వీటి పరంగా ఎప్పుడు శత్రుత్వం వాళ్ళకి, మనందరికీ తెలిసిందే. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళారు నివసించడానికి. అంటే లెబనాన్ నుంచి వీరికి ఇట్లా వచ్చారు, జోర్డాన్ నుంచి ఇలా వచ్చారు, సౌదీ అరేబియా నుంచి ఇలా వచ్చారు, రకరకాలుగా అందరూ వచ్చి వాళ్ళ ల్యాండ్లో ఇజ్రాయెల్ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం ఆక్రమించుకొని ఇజ్రాయెల్ మొత్తం గ్రిప్లో పెట్టుకొని అక్కడ జీవించేవాళ్ళు. అందుకే అక్కడ పాలస్తీనులు వీళ్ళంతా. డోమ్ ఆఫ్ ది రాక్ రావడం జరిగిందంటే మహమ్మద్ ప్రవక్త అయినటువంటి ఆయన ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ టెంపుల్ మౌంట్ నుంచి పరమునకు ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళాడని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. ఆ నమ్మకం ప్రకారంగా ఇక్కడ నుంచి మా ప్రవక్త ఆకాశానికి వెళ్ళిపోయాడు కాబట్టి మేము ఇక్కడ మా మసీదును లేదంటే అలక్సా వాళ్ళు నిర్మించుకున్నారు. అది నిర్మించింది ఎవరంటే ఆయన పేరు ఉమయ్యద్ డినాసిటీ. ఆయన ఒక రాజు. ఆ రాజు ద్వారా అది నిర్మించడం జరిగింది. ఇది మూడవ బలి అనుదిన బలి నిలిపివేయడం ఎప్పుడు జరిగిందంటే 688 అప్పుడు ఈ డోమ్ ఆఫ్ ది రాక్ స్థాపించబడింది. ఇప్పుడు మనకు తెలిసింది అనుదిన బలి నిలుపు చేయబడినటువంటి కాలము 688. ఇప్పుడు మనము కాలముల గురించి వివరించుకుందామండి. కాలములు అనగా చూస్తారు కదా, ఒక 7వ వచనంలో చెప్పాడు కదండి, ఒక కాలములు అర్ధకాలములు. అలాగే 11వ వచనంలో చెప్పాడు కదండి 1290 దినములు. 12వ వచనంలో చెప్పాడు కదండి 1330 దినములు. ఈ కాలములు ఏంటో మనము ఒకసారి చూద్దాం. దానియేలు 12:6-7 నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనిషిని మాట నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్యజీవకు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగును. ఈ కాలములు అంటే పరిశుద్ధ ప్రజల యొక్క జనముల యొక్క బలము కొట్టివేయట ముగింపబడగా వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తము సమాప్తం అవుతాయి అన్నమాట. ఆ కాలం ఏంటి చూద్దాం రండి. ఇక్కడ దానియేలు గారు అడుగుతున్నారు, నేను వింటిని కానీ గ్రహింపకపోతిని, నా ఏలినవాడ వీటికి అంతమేమని అడుగగా అతడు ఈ సంగతులను అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరుకుండుమని చెప్పాను. దానియేలు గారు ఒకసారిగా ఆశ్చర్యపోతాడండి. ఎందుకంటే ఆయనకు మొదటి అధ్యాయం నుంచి ఆయనకు రాజ్యంల గురించి చెప్పబడింది. ఆ రాజ్యం నుంచి వచ్చేటువంటి క్రూరముఖాలైనటువంటి సామ్రాజ్యాల గురించి చెప్పబడింది. ఇప్పుడు ఈ విధంగా చెప్పబడి ఒకసారిగా ఆయనకు అర్థం కావడం లేదు. రకరకాలుగా ఆయన ఊహించుకుంటే ఆయనకు అర్థం కాక ఎంతో రోదనతో బాధపడుతున్నాడు. తండ్రి ఏంటి నాకు ఇది దయచేయండి, నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటే అప్పుడు చెప్పాడు, ఇట్లాగేంది నువ్వు సైలెంట్గా ఉండు దానియేలు, ఇవి అంత్యకాలంలో ఉన్నటువంటి విశ్వాసులు గ్రహించడానికి ఇవి ముద్రింపబడినాయి. ఎందుకంటే అవి ఇంకా జరగలేదు కాబట్టి, అవి జరిగిన తర్వాత విశ్వాసులు వాటిని బయట పెడతారు కాబట్టి నీవు సైలెంట్గా ఉండు అని దానియేలు గారికి దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఒక కాలములు అర్ధకాలములు చూద్దామండి. ఒక కాలములు అర్ధకాలము. ఇంగ్లీష్లో టైమ్స్ హాఫ్ టైం. ఇక్కడ కాలము అనంటే ఇప్పుడున్నటువంటి మన పాస్టర్లు బోధకులు
ఈ ఈ ఈ కాలముని 3 సంవత్సరాలన్నర అన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. 3 సంవత్సరాలన్నర అనేది కాదండి ఇది. 3 సంవత్సరాలన్నర అని చెప్పడం ఇది ఒక అబద్ధం. నిజమేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒక కాలము అనగా మనం ఎలా తీసుకోవాలంటే ఒక సంవత్సరముగా మనం తీసుకోవాలి. అది ఎలాగా? ఒక కాలము అంటే ఒక సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలము అంటే అర్ధ సంవత్సరము. ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయండి? 365 రోజులు. కానీ యూదుల ప్రకారము సంవత్సరానికి 360 రోజులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, 360 ప్లస్ 360 ప్లస్ 360 ప్లస్ 180 ప్లస్ చేస్తే 1260 రోజులు అవుతుంది. 1260 దినములు అవుతుంది. అసలు ఇది ఎలాగా మనం డిసైడ్ చేస్తామంటే ఒక రోజుని దేవుడు ఏ విధంగా చెప్పాలనేది మనం చూద్దాం. హెజ్కేలు 4వ అధ్యాయం 6లో చెప్పబడింది. చూద్దామండి ఒకసారి. హెజ్కేలు 4:6. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఒక దినము ఒక సంవత్సరం విధంగా నేను నిర్ణయించి ఉన్నాను. ఇప్పుడు మనం కౌంట్ చేయాలంటే ఈ 1260 దినములు అయినట్టుగా మనం కౌంట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 688 అంటే మనకు తెలిసింది కదండి. ఏం తెలిసింది? అనుదిన బలి నిలుపు చేయబడినట్టు కాలం ఏంటి? 688. ఇప్పుడు చూడండి, 688 ప్లస్ 1260 ఈజ్ ఈక్వల్స్ టు 1948 ఫ్రీడమ్ ఆఫ్ ల్యాండ్. 1948లో ఏం జరిగిందండి ఇజ్రాయెల్కి? 1948లో వాళ్ళకు ల్యాండ్ వచ్చేసింది. క్రీస్తకం 70న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ వాళ్ళు లేరు. ఇజ్రాయెల్ అనే వాళ్ళు మ్యాప్లోనే లేకుండా చేశారు. అంటే ఆ విధంగా వాళ్ళు యూఎస్కి, యూరోప్కి, రష్యాకి ఇట్లా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చెదిరిపోయారు. అలాగా వాళ్ళు చెదిరిపోయి మరలా వాళ్ళ దేశానికి తిరిగి వచ్చే విధంగా దేవుడు వాళ్ళకు ముందుగానే ప్రవచనం ఎత్తి చెప్పాడు. అది ఎక్కడుంది మనం చూద్దాం. అలాగున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన తర్వాత దేవుడు మరలా వారిని తీసుకొస్తాను, వాళ్ళు నా ప్రజలు, నా బిడ్డలు కాబట్టి వాళ్ళని శిక్షించాను, కానీ నేను మరలా వాళ్ళని క్షమించి మరలా ఆ దేశంలోకి తీసుకొస్తాను. ఎందుకు తీసుకొస్తున్నారు? అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు కదండి, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకు ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో చూద్దామండి. 8వ వచనం. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి బూదిగంధముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. అలాగే 9వ, వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్లు కాలువలుగా యుద్ధ వారిని నడిపించుదును. ఇజ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? 10వ వచనం అండి. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపంలోని వారిని దాన్ని ప్రకటింపుడి. ఇజ్రాయేలునకు చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి. అలాగే 15వ వచనం చూడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనులుగా ఉన్నది. ఇజ్రాయేలు ఏ విధంగా బాధపడుతుంది చూడండి ల్యాండ్. అందుకు ఈ బాధపడొద్దు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని తెచ్చుకుంటానని చెప్పేసి రాహేలు గురించి ఆయన చెబుతూ ఉన్నారనమాట. 16వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. అర్థమైంది అండి ఈ ప్రవచనము. అంటే అనుదిన బలి నిలుపు చేయబడినటువంటి కాలము 688 నుంచి 1200 మనం ప్లస్ చేస్తే వచ్చినటువంటి ఇయర్ 1948. ఈ 1948లో వాళ్ళకి ల్యాండ్ వచ్చేసింది. వాళ్ళు ఎంతో బాధపడుతూ ఆ ల్యాండ్ వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళుగా వచ్చి బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళ ఇతర ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన తర్వాత రకరకాల దేశాల్లో వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరి వాళ్ళ దేశానికి వచ్చేసారు. వాళ్ళకి అదే తృప్తి, వాళ్ళకి అదే సంతోషం. వాళ్ళు ఇప్పుడు ల్యాండ్లో ఉన్నారంటే నా సొంత ఇంట్లో ఉన్నట్టుగా వాళ్ళు భావించేవాళ్ళు. అలాంటి విధంగా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. ఇక మొదటిది అయిపోయింది. ఈ ఒక కాలములు అర్ధకాలం గురించినట్టు వివరణ
మనకు అర్థమైంది. అది 1948. ఇక రెండవది చూద్దాం. రెండవ కాలములు దానియేలు 12:11 అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనం కలుగు చేయు హేయమైన దాన్ని నిలబెట్టు వరకు 1290 దినములగును. ఇక్కడ ఒక ప్రింటింగ్ మిస్టేక్ జరిగిందండి. మన తెలుగు బైబిల్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. అదే ఇంగ్లీష్లో మనకి ఏముంటుందంటే 11వ వచనం చూద్దామండి. అండ్ ఫ్రమ్ ద టైమ్ దట్ ద డైలీ సాక్రిఫైస్ షల్ బి టేకెన్ అవే అండ్ ద అబామినేషన్ దట్ మేకెత్ డెసొలేట్ సెట్ అప్ దే షల్ బి 1290 days. అంటే ఇది ఏ విధంగా చెప్పబడిందంటే ఇక్కడ హేయమైన దాన్ని నిలువబెట్టు వరకు 1290 దినాలు ఉన్నారు. కానీ ఇంగ్లీష్లో చూస్తే హేయమైన దాన్ని నిలబెట్టిన కాలపు మొదలుకొని హేయమైనటువంటి దానిని నిలవబెట్టిన కాలపు మొదలుకొని 1290 దినములు. హేయమైనది ఎప్పుడు నిలబడింది? క్రీస్తు శకము 688. ఇప్పుడు 688 ప్లస్ 1290 = 1978. ఈ 1978లో ఏం జరిగింది? చరిత్రలో మనం చూస్తే 1978లో ఇజ్రాయెల్లో ఒక పెద్ద శాంతి ఒప్పందం జరిగిందండి. అది ఏ విధంగా ఎవరి చేత జరిగిందో చూద్దాము. ఇజ్రాయెల్లో 1978లో ఒక శాంతి ఒప్పందం జరిగింది. ఆ శాంతి ఒప్పందం పేరే క్యాంప్ డేవిడ్ అకట్స్ అన్నమాట. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధాలకి వారు ఎప్పుడు గొడవ పడదు. ఇజ్రాయెల్ ఎప్పుడైతే వాళ్ళ ల్యాండ్కి వచ్చేసిందో ఆ తర్వాత నుంచి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్, ఇజ్రాయలీ ప్రెసిడెంట్, ఈజిప్ట్ ప్రెసిడెంట్ వాళ్ళు ఒక శాంతి ఒప్పందానికి వస్తారు. అది ఎప్పుడు? సెప్టెంబర్ 17, 1978. యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ మెనాహెమ్ బెగిన్, ఈజిప్ట్ ప్రెసిడెంట్ అన్వర్ సదాత్ వీరు ఒక ఒప్పందాన్ని చేసుకొని ఆ ఒప్పందంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఒప్పందం జరిగిందంటే ఆ యుద్ధాల గురించి కావచ్చు, వాళ్ళ ప్లేస్ గురించి కావచ్చు, పవిత్ర స్థలాల గురించి జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే వారు క్రీస్తు శకం 70 నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు 1948లో వచ్చారు. 1948లో వాళ్ళ ఫ్రీడమ్ వచ్చారు. అప్పటికి వాళ్ళకి యాక్సెస్ లేదు. ఎందుకు? అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది. వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే గొడవలు జరిగేవి. ఇలా కాకుండా ఈ ఒప్పందం వలన పవిత్ర స్థలాలకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇజ్రాయెల్కి పూర్తిగా అధికారం రావడం జరిగింది. పూర్తిగా ఇజ్రాయెల్ మొత్తం మీద అధికారం రావడం జరిగింది. ఆర్మీ మొత్తం అక్కడే ఉంటూ మెయింటైన్ చేసేవాళ్ళనమాట. అంటే పవిత్ర స్థలాలకు ఎవరైనా వెళ్ళొచ్చు. అప్పుడు కాస్త వాళ్ళకి యాక్సెస్ దొరికింది ఆ స్థలానికి వెళ్ళడానికి. అక్కడ ఈ 688 నుంచి ప్లస్ చేస్తే 1298 ప్లస్ చేస్తే 1978 ఎందుకే జరిగింది ఒప్పందం. అంటే పవిత్ర స్థలాలకి అలో అన్నమాట అందరికీ. ఇంకొకటి ఉందండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 12వ వచనం చూద్దాం. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ఆ 1330 దినములు ఏంటి? మళ్ళీ చూద్దాం. 688 ప్లస్ 1335 = 2023. 2023 అంటే మనం ఉన్న కాలం అండి. ఇది ప్రజెంట్ 2025లో మనం ఉన్నాము. రీసెంట్గానే మనకు అయిపోయింది. ఏం జరిగిందో చూద్దాం. 2023లో ఏం జరిగింది? ఇజ్రాయెల్ గాజా బీభత్సమైన వారండి. ఇంకా గాజా ఇంతవరకు చరిత్రలో ఇజ్రాయెల్ ఎప్పుడు అటువంటి దాడి చేయలేదు. ఆ యుద్ధంలో గాజా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. మనం చూస్తూనే ఉంటాం ఆ గాజా ఈ విధంగా. ఆ గాజాకు మెయిన్ హెడ్ హమాస్ యొక్క లక్ష్యం టెంపుల్. వాళ్ళ డోమ్ ఆఫ్ ది రాక్ని ఆ ల్యాండ్ మాదని వాళ్ళు అనుకుంటూ ఉంటుంటారు. అది మాదే, మాకే అని. కావలిస్తే హమాస్ యొక్క చిహ్నం కూడా ఆ డోమ్ ఆఫ్ ది రాక్ ఉండి 2 కత్తులు ఇలా ఉంటాయన్నమాట. ఇది అందుకే ఇలా జరుగుతుంది. ఈ 2023లో గాజా అనుకోకుండా పోయే విధంగా జరిగింది. పాత నిబంధనలో మనము రెఫరెన్స్లు కూడా చూసింటాం. గాజాని నేను శిక్షిస్తాను, దాన్ని అగ్ని చేత దాన్ని శిక్షిస్తాను అని. మన వీడియోస్ చూస్తే ఎంత ఘోరంగా బూడిదైపోయి పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోయాయండి. అది ఈ 2023లో జరిగింది. అంటే పూర్తిగా ఇజ్రాయెల్ గాజాని స్వాధీనం చేసేసుకుంది. ఎప్పుడు? 2023లో. ఇప్పుడు 2027 ఎందుకు వచ్చింది చూడండి. డోమ్ ఆఫ్ ది రాక్ 688 నుండి 692లో పూర్తిగా కట్టబడింది. ఇప్పుడు 692 ప్లస్ 1335 = 2027.
మళ్ళీ చెప్తున్నాను చూడండి, 692 ప్లస్ 1335 ఈజ్ ఈక్వల్స్ టు 2027. ఈ 2027లో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినలా విశ్రాంతి నుండి నీ కాలమందు నీ వంతులు నిలిచెదవు. దానియేలు గారికి చెప్తున్నాడు, నీవు అంత్యము వరకు నిలకడగా, అంటే అంత్యం అంటే అతను చనిపోవడము లేదా ఆయన రావడం, ఈ రెండే అంత్యములు. నీవు నిలకడగా ఉండిన వల్ల విశ్రాంతి నుండి ఇప్పుడైతే నువ్వు మరణిస్తావు మరలా తిరిగి లేస్తావు, ఆ రోజు వచ్చినప్పుడు నీ వంతులు నువ్వు నిలుస్తావు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ 12వ వచనంలో నువ్వు 1330 దినములు తాలుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. అంటే వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో మనం చూడాలి. ఆ 2027 మనకి 2025, 26, 27 ఏం జరుగుతుంది చెప్పలేమండి, ఏమైనా జరగవచ్చు. అవి ఏంటంటో చూద్దాం. బలి, పూర్తిగా బలి అయినా జరగవచ్చు. 3వ టెంపుల్, 3rd టెంపుల్ కూడా వాళ్ళు కట్టొచ్చు. మనం చూస్తూనే ఉన్నాం వీడియోస్లో, బలి జరిగిపోయింది, ట్రయల్స్ చేసామని, మేము ఖచ్చితంగా బలి అర్పిస్తామని, 3వ టెంపుల్ కట్టుదామని ట్రంప్ కూడా వారికి ఫుల్ సపోర్ట్. అలాగే లేదా ఒకవేళ ల్యాండ్ ఆ టెంపుల్ కట్టకపోయినా సరే పూర్తిగా ల్యాండ్ మొత్తం యుద్ధం చేసుకొని ల్యాండ్ తీసుకోవాలా, ల్యాండ్ మొత్తం స్వాధీనం చేసుకోవడము చెప్పలేము. లేదా డైరెక్ట్ సెకండ్ కమింగ్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడిప్పుడే రకరకాల సెప్టెంబర్లో సంఘం ఎత్తబడదా అని వస్తున్నాడని చెప్పేసి చెప్పలేము, ఏమైనా జరగవచ్చు మనకి. బట్ ఈ లెక్కల ప్రకారము బలి అయినా పూర్తిగా జరగవచ్చు, 3rd టెంపుల్ అయినా జరగవచ్చు, చెప్పలేము. ఫుల్ ల్యాండ్ వాళ్ళ ఆ ల్యాండ్ని మొత్తం స్వాధీనం చేసుకోవడం జరగవచ్చు, లేదా సెకండ్ కమింగ్ అవ్వచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ దినాల్లో, అంత్య దినాల్లో ఉండాలి. వీటి గురించి మనం తెలుసుకోవాలి. అందరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు, కానీ ముఖ్యంగా దేవుడు చెప్పినటువంటి ఈ దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథంలో చరిత్రలో మనకి ఇమిడి పెట్టాడు. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, విశ్వాసులు వీటిని బయట పెడతారు అని. మనం ముఖ్యంగా దేవుని మాటకి విలువనిచ్చి సత్యాన్ని గ్రహిద్దాం, సత్యం మాత్రమే చెబుదాం. మనమందరం రక్షింపబడాలి. మన తోటి సహోదరులు కావచ్చు, అన్యులు కావచ్చు, మనకు చేతనైనంత వరకు మనం సత్యం చెబుతూనే మన వాళ్ళని కాపాడుకోవాలి. ఇది నా ఉద్దేశం. దేవుడు దయచేసినటువంటి ఈ జ్ఞానానికి నేను చాలా సంతోషిస్తున్నానండి. ఈరోజు ఏదైనా ఒక కొత్త విషయం మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి మీరే షేర్ చేయండి. మన కుటుంబీకులకు త్వరగా ఈ విషయం తెలిస్తే కనీసం వాళ్ళ ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అందరూ గ్రహించండి. ఈ అంత్య దినములలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, సత్యంలో ఉండండి, ఈ సత్యాన్ని గ్రహించండి. ఇది ఏంటంటే యూదుల ప్రకారం ఇది ఒక లెక్క. ఇంకొక థీరీ ఉందండి. ఆ థీరీ చెప్పినప్పుడు ఎవడును ఈ సత్యానికి నేను మరలా చెప్పబోయేటువంటి ఆ 2వ థీరీ చెప్పినప్పుడు ఎవడును దానికి అడ్డు పడలేడు. అది సత్యం. అది రాబోయే రోజుల్లో మీకు చెబుతాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి.